ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈరోజు జగన్ ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మనం హాజరు కావడం లేదని తెలిపారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని, తనతో పాటు ఉండేవాళ్లే తన వాళ్ళు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు గుంటూరు నుంచి. వాసు, చెప్పండి, అసలు ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి అక్కడ డిమాండ్ చేశారని తెలుస్తుంది. సో దీనిపై ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇంకా జగన్ చేసిన వ్యాఖ్యలు అంటే 30 ఏళ్ళు తాను రాజకీయాల్లో ఉంటానని చెప్పారు, తనతో పాటు ఉండేవాళ్లే తన వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్పారు. సో దీన్ని ఎలా చూడాలి? రైట్ రామారావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే అసెంబ్లీ సమావేశాలను అయితే బైకాట్ చేసింది వైఎస్ఆర్సీపీ. గవర్నర్ ప్రసంగిస్తున్న టైంలో వైసీపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు అయితే చేశారు. ఆ తర్వాత పోడియం వద్ద ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే అసెంబ్లీని బాయ్కాట్ చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అందరూ బయటకైతే వెళ్లిపోయారు. ఆ తర్వాత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో, వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో మిగిలిన ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రభుత్వం లేదు కాబట్టి ఇక మీద మనం అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తాను మరొక 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతానని, ఎవరైతే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో గానీ అతనితో గానీ అతనికి అండగా ఉంటారో వాళ్ళు మాత్రమే తన వాళ్ళని, మిగతా వాళ్ళు ఎవరిని కూడా తన దగ్గరికి చేర్చుకోనని, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యల మీద ప్రజల్లోకి వెళ్లి మాత్రమే పోరాడాలని చెప్పి ఎమ్మెల్యేలకు అయితే ఎతో పలికినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికీ ఏదైతే 2028లో జమిలీ ఎన్నికలని, కేంద్రం జమిలీ ఎన్నికలు రాష్ట్రమంతా ఒకటే ఎన్నికలు అయితే తీసుకొని రావాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుందో, అలాంటి జమిలీ ఎన్నికల అనంతరం ఖచ్చితంగా వైసీపీకి పట్టం అయితే కడతారు ప్రజలు ఇప్పటికే అటు కూటమిని అయితే నమ్మే ఉద్దేశంలో లేరు. ఖచ్చితంగా తిరిగి వైసీపీకి అధికారాన్ని అప్పచెప్తారని చెప్పి ఎమ్మెల్యేలకు అయితే ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తుంది రామారావు. అంటే వాసుబాబు, మరోవైపు చూస్తుంటే అసలు 2028లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పి ఉంటారా? అంటే కేంద్రంతో ఆయన అంటే బీజేపీతో ఆయన ముందు నుంచే ఆయన చాలా సన్నిహితంగా ఉంటాడని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా? రెండో వైపు పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇందాక, ఈ 5 ఏళ్ళు కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది రాబోదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. సో దీని మీద వెంటనే వైసీపీ శిబిరం నుంచి దానికి సంబంధించిన సోషల్ మీడియా మాత్రం ఏమని చెప్తుందని అంటే, ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత ఎలాగో పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఆయనకున్న 21 స్థానాలు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పేసి చూస్తున్నాడని చెప్పేసి కూడా ఒక విమర్శ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా రామారావు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే క్యాంపు కార్యాలయంలో సమావేశమైనప్పుడు అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడిగినప్పుడు జర్మనీలో మాత్రమే కేవలం ప్రజా వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్రజలు చేసిన ఓట్ల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా కల్పిస్తారు తప్ప మనకు ఆంధ్రప్రదేశ్ లో అటువంటి అవకాశమే లేదు కాబట్టి వీలైతే జర్మనీ వెళ్లాలని పవన్ కళ్యాణ్ అయితే సూచన ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అటు ప్రతిపక్ష హోదా కల్పిస్తే తప్ప వీళ్ళైతే అసెంబ్లీకి వెళ్లాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి నోటి వెంట మాత్రమే వచ్చింది. అంటే అటు బీజేపీతో పొత్తులో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైనా, అటు టీడీపీ అయితేనేది ఇటు జనసేన అయితేనేది, వీళ్ళిద్దరిని కాదు అని జగన్మోహన్ రెడ్డితో బీజేపీ పెద్దలతో ఇంకా టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఢిల్లీలో జరిగే ప్రతి ఒక్క రాజకీయ పరిణామాలు ఇటు వైసీపీతో ముడివేసుకొని ఉంటాం. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు వాటికి వైసీపీ ప్రభుత్వం అయితే దారితీస్తుందని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అటు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటూ అటు జనసేన చేసినా ఇటు కూడా
కూటమి ప్రభుత్వం టీడీపీలో అతిపెద్ద ఇదిగా వ్యవహరిస్తున్న టీడీపీ అయినా సరే ఎవరు ఏమి వ్యాఖ్యలు చేసినా వెంటనే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు అయితే తిప్పికొట్టడం అయితే ఇప్పటికీ రామారావు. రైట్ వాయిస్ బాబు, థ్యాంక్ యూ.